రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న ఒక వ్యక్తి బ్యాంకు అకౌంట్ నుంచి 6 లక్షలకు పైచిలుకుగా మాయమయ్యాయి. మనీ తీసుకుందామని వెళ్ళాను. ఆ స్టేట్మెంట్ చూసేసరికి నాకు ఒక్కసారి ఏపొచ్చింది. మార్చి 26వ తారీఖు వరకు కూడా మీరు జైల్లోనే ఉన్నారు. మీ మొబైల్స్ స్టేషన్లో ఉన్నాయి. సో మరి ఓటీపీ ఎవరు చెప్పినట్టు? ఫోన్లు పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్నప్పుడు అందులోనూ ట్రాన్సాక్షన్ జరగడం అనేది క్లియర్గా నేరము. ఓ కేసు విషయంలో రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న ఒక వ్యక్తి బ్యాంకు అకౌంట్ నుంచి దాదాపు 6 లక్షలకు పైచిలుకుగా డబ్బులు మాయమయ్యాయి. అయితే ఆ వ్యక్తి బెయిల్ మీద విడుదలైన తర్వాత అమౌంట్ కోసం బ్యాంకు వెళ్తే బ్యాంక్ అధికారులు మీ బ్యాంక్ అకౌంట్లో నిల్లు బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పడంతో ఒక్కసారిగా ఆ వ్యక్తి కంగు తిన్నాడు. అసలు బ్యాంకర్లు ఏం చెప్పారు, ఆ డబ్బు మాయం కావడానికి గల కారణం ఏంటి? మరి ఆ వ్యక్తి మనతో పాటు ఉన్నాడు, అతన్ని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న, అసలు ఇది ఏం జరిగింది? మీకు 6 లక్షల రూపాయలు మాయమయ్యాయని చెప్తున్నారు కదా, అసలు ఏం జరిగింది? నా పేరు వైద్య మహేందర్. నేను కేసు నిమిత్తమై డిసెంబర్ 4 నుండి అరెస్ట్ అయ్యి కరీంనగర్ నుంచి వెళ్ళిపోయినాను. కాగజ్ నగర్ నుంచి వాళ్ళు పోలీసులు వచ్చి డిసెంబర్ 4 అరెస్ట్ చేసేసి నన్ను తీసుకెళ్ళి డిసెంబర్ 5 నుంచి మార్చి 26వ తారీఖు దాకా కస్టడీలో రిమాండ్లో ఉన్నాను. నేను రిమాండ్లో కేసు నిమిత్తం ఉండగా నేను బెయిల్ మీద బయటకు వచ్చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత రెస్ట్ తీసేసుకొని బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంకు అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసుకోవడం కోసం వాళ్ళు ఒక సిమ్ నేను యాక్టివేట్ చేసుకున్నా. వాళ్ళు పోలీసులను అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు నా 2 ఫోన్లు, కారు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు సీజ్ చేశారు. కారు తీసేసుకెళ్ళిన తర్వాత నా పాస్వర్డ్ థంబ్ ఇంప్రెషన్ పెట్టి శాంసంగ్ S25 అల్ట్రాను తీసేసుకున్నారు. అందులో అన్నీ చూసేసిన తర్వాత వాళ్ళకి సబ్మిట్ చేసేసిన, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్న తర్వాత నేను బెయిల్ మీద బయటకు వచ్చేసిన. ఫోన్లు ఇప్పటికి కూడాను వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి పోలీస్ స్టేషన్ టౌన్లో. నేను బెయిల్ మీద బయటకు వచ్చేసిన తర్వాత అందులో ఉన్న సిమ్ను ఓటీపీల కోసం HDFC బ్యాంకు వెళ్ళి మనీ తీసుకుందామని వెళ్ళాను. మనీ తీసుకుందామని వెళ్తేసరికి అక్కడ ఉన్న మేనేజర్ సాబు అకౌంట్ ఉందంటే నీ అకౌంట్లో డబ్బులు లేవు కొట్టి చూడగానే అవునా ఎలా పోతాయని నేను అడగగా స్టేట్మెంట్ తీసిచ్చాడు. స్టేట్మెంట్ ఇక్కడ ఉంది. ఆ స్టేట్మెంట్ చూసేసరికి అదేంటి జీరో అయింది, ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్ అయింది అనేసరికి నాకు ఒక్కసారి ఏడుపు వచ్చింది. చూసేసరికి ఫిబ్రవరి 19 నుండి 17 మార్చి వరకు మల్టిపుల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. బ్యాంకు అక్కడ ఉన్న వాళ్ళని అడగగా ఇలా కొట్టేసి మేము అకౌంట్ డీటెయిల్స్ అని ఇవ్వలేము, వాళ్ళవి ఎట్లా ట్రాన్సాక్షన్ తెలియదు, మీరు సైబర్ క్రైమ్లో మీ ప్రమేయం ఉంటే కానీ ట్రాన్స్ఫర్ కాదు, మీ సెల్లుకు ఎక్కడున్నాయో ఓటీపీలు వస్తాయి, దాన్ని ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఖచ్చితంగా మీరే చేసిండ్రు అని అన్నారు. అనేసరికి లేదు నేను చేయలేదని చెప్తే మీరు ఇది సైబర్ ఫ్రాడ్ జరిగింది, మీరు ఒకసారి కంప్లైంట్ అంటే 1930 వాళ్ళ నెంబర్ ఇచ్చారు. వాళ్ళ నెంబర్ నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేయగానే సిపి వాళ్ళు ఏం చేసేసారు, 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్న వాళ్ళు రిసెప్షన్ వాళ్ళు ఏం చేశారు, పంపించారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళు కూడా సందేహపడ్డారు, మీ ప్రమేయంలో ఈ ఓటీపీ వస్తుంది, HDFC వాళ్ళకి ఇట్లా చెప్పారు, ఓటీపీ వస్తే కానీ ట్రాన్స్ఫర్ కాదు, ట్రాన్స్ఫర్ జరిగే అవకాశమే లేదు, IMPS UTI నెట్ బ్యాంకింగ్ జరిగింది, ఇది మీరే చేసి ఉంటారు బాగా తెలిసిన వాళ్ళు అనగానే లేదు నేను అప్పుడు డిసెంబర్ 5 నుంచి మార్చి 26 వరకు ఉన్న బెయిల్ ఆర్డర్ ఉంటుంది రిలీజ్ది, అది చూపించిన. అప్పుడు ఏం చేశారు, అరే కరెక్టే అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఎంటర్ చేశారు, కంప్లైంట్ తీసుకున్నారు. 29 కంప్లైంట్ తీసుకున్న తర్వాత వెంటనే నాకు ఒక కాపీ ఇచ్చారు. మరుదిన కాపీ ఇచ్చేసరికి 6 లక్షల రూపాయలు అన్నీ ఎంటర్ చేశారు. మొత్తం చేసేసిన తర్వాత మల్టిపుల్ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఇది సైబర్ ఫ్రాడ్ ఉన్నది అని చెప్పేసి ఏం చేసేసారు, కొట్టేసి డేటా ఇచ్చారు. మొత్తం అదే డేటా ఇచ్చేసిన తర్వాత అందులో ఏమేమి నేమ్స్ ఉంటాయండి, IMPS ద్వారా UPI ద్వారా ట్రాన్సాక్షన్ జరిగింది, అందులో ఉన్న పేర్లు రమేష్, చిరాగు, సోను, అఫ్జల్ ఇవన్నీ ఉన్నాయి. ఉండేసరికి మల్టిపుల్ ట్రాన్సాక్షన్ జరిగేసరికి ఇలా జరిగినాయి ఏంటంటే రిపోర్ట్ ఇచ్చేసరికి ఒక 50,000 రికవర్ చేసినట్టు మనకు ఇచ్చారు అధికారికంగా. అంటే హోల్డ్లో పెట్టారు లేని అమౌంట్. పెట్టేసరికి నేను ఒక ఫ్రెండ్ను అట్లా సంప్రదించిన, ఎందుకంటే ఇట్లా జరిగిందిరా మరి ఇట్లా ఏంద్ర సంగతి అంటే అరే ఇలా ఇది అఫ్జల్ సోను ఉన్నాయి
నువ్వు ఇరుకున పడతావు, నాకు తెలియదు ఏ ఇరుకున్నావు ఏందో, కానీ మల్టిపుల్ ట్రాన్సాక్షన్ జరగదు. ఎవడన్నా తీసేయాలనుకుంటే ఒకటేసారి తీసేయాలి. ఇదేదో ఉద్దేశపూర్వకంగా చేసినట్టు అనిపిస్తుంది. నువ్వు ఏం చేయవు సపరేట్గా, నువ్వు ప్రెసిడెన్షన్ ఇదంతా కాదు అని చెప్పేసి అనుడితోనే నేనేం చేసిన, స్టేట్ బాస్కు డీజీపీ గారికి పెట్టిన లెటర్, అలాగే ఎస్పీ గారి మేడం గారికి పంపించాను, అలాగే ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ ఎస్పీ గారికి పంపాను. అండ్ ఇక్కడ ఉన్న కాగజ్ నగర్ నన్ను అరెస్ట్ చేసి ఫోన్లు సీజ్ చేసి కార్ సీజ్ చేసిన వాళ్ళకి నేను లెటర్ ఇచ్చాను, పంపించేసిన తర్వాత ఇప్పటి కూడాను నేను బయలుదేరుకుని ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా ఫోన్లు కారు అక్కడనే ఉన్నాయి, స్టేషన్లో ఉన్నాయి. కానీ సిమ్ సంబంధించిన ఓటీపీలు అనేది నేను పోతే నా బ్యాంకులో 0 చూపించేసరికి ఒకటేసారి బాధ అనిపించేసి, మరి ఇలా మల్టిపుల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కానీ దేనికేమన్నా మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో ఇదని తెలియాలి కదా. నాలాగా ఇంకొకరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఒకటేసారి ఇక ఈ ట్రాన్సాక్షన్ జరిగేసరికి 50 రికవర్ చేసేసరికి నేను వాళ్ళకి లెటర్ ఇచ్చేసాను. లెటర్ ఇచ్చేసిన వాళ్ళను, పోలీసు వాళ్ళను నేను వినవించుకునేది ఏంటంటే తెలియజేసుకునేది, నా అమౌంట్ నాకు వాళ్ళు ఎంక్వైరీ చేసేసి ఎవరైతే హ్యాక్ చేశారో లేకపోతే మిస్యూజ్ చేశారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని, ఎంతటి వారు కానీ తగిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని నేను తెలియజేసిన. ఇది నా హక్కుతోనే అడిగిన, అంతే. నేను ఎవరి మీద కాదు, వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఉంటే కూడా, పోలీసు గారికి రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే నాది డబ్బును రికవర్ చేయించేసి దీనికి బాధ్యులైన వారిని తగిన శిక్షించాలని నేను కోరుకుంటున్నాను మీ ద్వారా. చెప్పండి, ఇప్పుడు మీ దగ్గర 6 లక్షల పైసలకు అమౌంట్ అది ఆన్లైన్ ద్వారా జరిగిందా, లేకపోతే ఫోన్పే ద్వారా జరిగిందా, నెట్ బ్యాంకింగ్ ద్వారా జరిగిందా? ఐఎంపిఎస్ అండ్ యూపీఐ, నెట్ బ్యాంక్, నెఫ్ట్, ఫిరోజ్ ఎంటర్ప్రైజెస్ నుంచి డ్రాలు పడ్డాయి. అఫ్జల్ సోన్ వాళ్ళు ఏమి జరుగుతుంది, ట్రాన్స్ఫర్ జరిగింది, తీసుకున్నారు. ఇవన్నీ ఓటీపీ ద్వారానే జరుగుతాయండి. ఏదో కొడితే ఊరికి అలా వెళ్ళాం. మళ్ళీ ఫోన్ల ద్వారా అంటే అది ఫోన్ ఉండాలి, ఓటీపీ వస్తేనే దాంట్లో ఎంటర్ చేస్తేనే జరుగుతాయి. మరి ఇప్పటి వరకు అంటే మీరు దాదాపు డిసెంబర్ 5వ తారీఖు నుండి మార్చి 26వ తారీఖు వరకు కూడా మీరు జైల్లోనే ఉన్నారు. మీ మొబైల్స్ స్టేషన్లో ఉన్నాయి. సో మరి ఓటీపీ ఎవరు చెప్పినట్టు? అదే కదా నాకు తెలియక నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి అప్రోచ్ అయినా. సైబర్ క్రైమ్ వాళ్ళకి అప్రోచ్ అయ్యేసరికి వాళ్ళు అన్నారు కదా, ఫోన్ ఫస్ట్ అనుమానించిండ్రు, ఫోన్లు నీ ద్వారానే ఉన్నాయి, నువ్వే కొడతావురా నాయన అని. నేనేం చేసిన, అయ్యో స్వామి మీకు ఎట్లా చెప్పాలి, నా ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ఈ బెయిల్ ఆర్డర్ రిసీవర్ చూపించిన. అప్పుడు కానీ నమ్మ కేసు బుక్ చేయాలి. డాటా వచ్చినాక అప్పుడు ఫ్రాడ్ అని నమ్మారు. ఇది 50,000 హోల్డ్ పెట్టారు. ఇది రావాలంటే ఫర్దర్గా ఏమో ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసిండ్రు. అందుకని అది పెద్ద అమౌంట్, మరి నాకు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి లేదు, చక్కగా లేదు నా పరిస్థితి. అందుకని పెద్ద అమౌంట్ కాబట్టి 50,000 హోల్డ్లో పెట్టేసరికి మరి ఇదంతా ఇప్పుడు మీకు చెప్పిన విధంగానే మొత్తం నేను జైలు ఉన్నట్టు ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. నేనా చేయలే, ఫోన్లో ఆపరేట్ చేయరాదు. ఫోన్లు ఇప్పటికి కూడా కారు ఫోన్లు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ టౌన్లో. అంటే మీరు బ్యాంకుకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చెక్ చేసినప్పుడు మీ అకౌంట్లో నిల్ బ్యాలెన్స్ చూపెట్టారు. సో సైబర్ క్రైమ్ వాళ్ళకు మీరు కేసు బుక్ అయిన తర్వాత వాళ్ళు 50,000 రూపాయలు రికవరీ చేశారు కదా. సో అంటే ఈ వ్యవధిలో ఎట్లా రికవరీ చేశారు? మరి వాళ్ళు ఏం చెప్పారు మీకు సైబర్ క్రైమ్ వాళ్ళు? సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చెప్పారంటే, నీది ఇప్పుడు ఉన్నది కదా 10 అకౌంట్లు, 6 బ్యాంకుల నుంచేసి వీళ్ళంతా 30 మల్టీ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళందరూ దాంట్లో కొట్టేసుకుంటారు. కొట్టేసుకున్న తర్వాత 3,000, 18,000, 22,000 ఉంటాయి కదా, టోటల్ కొడితే 50,000 వాళ్ళు హోల్డ్ చేశారు. నేను కంప్లైంట్ ఇవ్వడం వల్ల హోల్డ్ చేశారు. ఓకే, ఒకవేళ వాళ్ళు అనుమాన పడితే హోల్డ్ చేస్తే సగం ఒకటి దొంగ దొరికినట్టే కదా. వాళ్ళ అకౌంట్ ఏదో ఇచ్చారు, డీటెయిల్స్ ఇచ్చారు మన దగ్గర, ఈ 6 పేజ్ అదే రిపోర్ట్. ఇందులో ఆ హోల్డ్ చేసిన అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు. అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఏమన్నట్టు అక్కడ దాని అర్థం సైబర్ ఫ్రాడ్ జరిగినట్టే. వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు కదా, అదే మీకు చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరు మిమ్మల్ని అరెస్ట్ చేసిన సమయంలో మీ మొబైల్స్ను మీ కారు వాళ్ళు సీజ్ చేసినట్టు మీకేమన్నా కాపీ ఇచ్చారా? మరి ఏమి ఇవ్వలేదు నాకు. అరెస్ట్ చేసినట్టు కారు సీజ్ చేసినట్టు కానీ ఐఫోన్ 6 Pro Max సీజ్ చేసినట్టు, ఎందుకంటే రిమాండ్ అని ఉన్నది. 2 ఫోన్స్ సీజ్ చేసినాయి. యాక్చువల్లీ 2 ఫోన్స్ సీజ్ చేయలే, iPhone 7 అండ్ శాంసంగ్, ఇంకోటి S20 అవి ఫోన్లు అనధికారిక.
ఓకే, ఇంకొకటి దాంతోపాటు హెచ్పి మానిటర్ అదొకటి, అది చేసేసారు. అలాగే మీకు ఇంకొక విషయం ఏంటంటే నన్ను అరెస్ట్ చేసుకున్నప్పుడు మేము లక్ష్మీనగర్లో అక్కడ పైన ఉంటాం, అక్కడ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళి ఇన్నోవాలో తీసుకెళ్లారు, పైకి తీసుకెళ్లారు, రూమ్ తీసారు, అన్నీ తీసేసి అంత కింద సర్దేసుకున్నారు. కథం మేము రిటర్న్ కాగజ్నగర్ తీసుకుపోతున్నప్పుడు మార్గం అయ్యో అలా ఎందుకు పారేశారు, అలా పారేయకూడదు, అన్ని ఐటమ్స్ వాల్యుబుల్ ఉన్నాయి, అలా గోల్డ్ అది ఇది మా సెంటిమెంట్ ఉన్నాయి, మా అమ్మాయి అవి ఉన్నాయి గుర్తున్నంటే అని యూటర్న్ చేసుకున్నారు. చెల్మెడ కాంచి యూటర్న్ చేసేసుకొని మళ్ళీ అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి రికార్డ్ చేశారు, ఐటమ్స్ గోల్డ్ అవి ఉన్నాయా చూసుకున్నావా అని. వాళ్ళే ఫోన్ రికార్డ్ చేశారు. ఉన్నాయా అని అంటే అవును ఉన్నాయి అని, అప్పుడు ఉన్నాయి కదా, ఉన్నాయని చెప్పేసినాక తర్వాత మళ్ళీ నన్ను తీసుకెళ్ళండి నాకు వచ్చినట్టు వాళ్ళు లాకేసుకొని మళ్ళీ వచ్చారు. వచ్చేసిన తర్వాత ఒకటేసారి పెట్టారు. వచ్చేసినాక మళ్ళీ నేను మళ్ళీ ఇక పోతే కదా, నా అమ్మవారి చీర ఉంటుంది మాకు సెంటిమెంట్, అమ్మవారి చీర కోసం నేను వెళ్ళేసి అది తీసుకునేసరికి అంతా అలాగే ఉంది. అంత ఏమన్నానంటే నేను అన్నా గోల్డ్ ఏమైంది, గోల్డ్ ఏమైంది సంబంధించిన అనగానే నాకు ఇక ఈ కేసులు ఇరుక్కున్నా, మళ్ళీ తర్వాత ఇక భయం, ఇక ఎంతైనా నేను మా సామాన్య పెద్ద అది ఉండగా సంబంధించింది. ఎట్లా అంటే ఇది ఎప్పుడైతే సైబర్ ఫ్రాడ్ బయటపడ్డదో ఇది కూడా తెలియాల్సిన ఉద్దేశంతో తెలియజేస్తున్నాం మీ ద్వారా. దీనిపై అంటే మిమ్మల్ని ఇప్పుడు కాగజ్నగర్ పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని అరెస్ట్ చేసినని చెప్తున్నారు కదా, సో అక్కడ మీ మొబైల్స్ మీ కార్ కూడా సీజ్ చేసిరని చెప్పారు కదా, సో ఆ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ చేసిరా, ఇట్లా నా అమౌంట్ ఇట్లా ఇందులోకి వెళ్ళి విత్డ్రా చేసిర్రు, మాయమైపోయినా మీరు కంప్లైంట్ ఇచ్చిరా? మరి మీరు వచ్చిన తర్వాత నేను డైరెక్ట్గా వాళ్ళకి అప్రోచ్ కాకుండానే నేను ఇట్లా లెటర్ ద్వారా ఇప్పుడు సైబర్గా నాకు కన్ఫ్యూజన్ కాదు, నేను ఎట్లా చేస్తా వాళ్ళ మీద డైరెక్ట్ ఎట్లా బ్యాంకుకి ఎట్లా లెటర్ పెడతా, సైబర్గా లీగల్గా 1930 వాళ్ళే బ్యాంకు మేనేజర్ వాళ్ళు చెప్పమన్నారు. చెప్పేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఇది బయటపడకుండా ఫోన్లు ఎక్కడ ఉంటుంది, నేను చదువుకున్నాను బయట ఫోన్ ఎట్లా ఓటీపీ జరగదు నాకే అమౌంట్ చెప్తే భార్యకే అమౌంట్ చెప్పరు వాళ్ళు. ఓటీపీ స్ట్రిక్ట్గా ఉంటుంది, హెచ్డిపి రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి, వాళ్ళంతా ఈజీగా ఫ్రాడ్ జరగదు. అది ఓటీపీ షేర్ చేసుకుంటాను, లేకపోతే ఓటీపీ వాళ్ళు కల్లారా చూస్తాను టపటపట జరుగుతుంది. ఏదో ఒకసారి జరగలేదు, మీరు చూస్తే ఇదేంటి ఒకటిసారి జరిగినట్టుందా, ఆ డీటెయిల్ చూస్తే ఒకసారి జరిగినట్లేదు, మల్టిపుల్గా 30 times అంటే ఒక 1 month వాడుకున్నారు నా సిమ్మును ఫోన్ను 1 month వాడుకున్నారు. అంటే డేట్ల వైజ్గా ఇవాళ వేసడం 2-3 రోజులకి తీయడం ఇలా జరుగుతుంటే అక్కడ దృశ్యం ఉన్నది, అక్కడ డైరెక్ట్ ప్రూఫ్ స్టేట్మెంట్ ఉన్నది, స్టేట్మెంట్లు అదే చూపిస్తుంది, వాళ్ళు అదే చెప్తారు ఫ్రాడ్. చెప్పండి మరి మీరు చివరగా మీకు ఏ న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? నా బీరువాలో ఉన్న ఐటమ్స్ 4 సిల్వర్ బౌల్స్లో 2 మిస్ అయినాయి, 157 మొత్తం 7 గ్రాములది ఒకటి, నా 5 లక్ష్మీదేవి దాంట్లో గ్రామ్స్ కొంటాం మేము సెంటిమెంటల్గా, అవి పోయినాయి. గోల్డ్ చిన్న 1 గ్రామ్, అలాగే ఒక బిస్కెట్ అంటే 100 grams ప్యూరు, ఇంకొకటి 50 గ్రాములది, అది ఇంకొకటి 100 సెంటిమెంటల్ 100 రూపీస్ బండిల్స్ 2, అవి సెంటిమెంటల్గా అవి ఉన్నాయి. 2 వెండి సిమ్లు ఉన్నాయి అందులోనే, ఇవి మిస్ అయినాయి. మిస్ దాని ముందు నా చేత వీడియో తీసేసుకున్నారు, ఏమేమి మీకు ఉన్నాయని అంటే ఉన్నాయని చెప్పేసిన తర్వాత అవి మళ్ళీ తర్వాత మనకు లేవు ఇక, అది అంటే మిస్ అయినాయి. అదే రకంగా మిస్ అయిన తర్వాత మళ్ళీ నన్ను తీసుకెళ్ళినాక ఈ ఫోను అవన్నీ ఇప్పటికీ కాగజ్నగర్ టైంలోనే ఉన్నాయి. సో కంప్లైంట్ ఆ స్టేషన్ టౌన్ కరీంనగర్ అది కాగజ్నగర్ టౌన్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను, అలాగే ఆసిఫాబాద్ ఎస్పీ మేడం గారికి కంప్లైంట్ ఇచ్చాను, అలాగే డీజీపీ గారికి స్టేట్ డీజీపీ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాను. నాకు ఇచ్చాను కాబట్టి ఇదంతా ఎంక్వైరీ చేసేసి నాకు న్యాయం కావాలని నేను కోరుకుంటున్నాను. సో కాగజ్నగర్ పోలీస్ స్టేషన్లో వైద్య మహేందర్ అనే వ్యక్తిని ఒక కేసు విషయంలో అరెస్టు చేశారు, రిమాండ్కి కూడా తరలించారు. దాదాపు 108 రోజుల పాటు అతను జైల్లో ఉన్నాడు. ఈ జైల్లో ఉన్న సమయంలో మాత్రం అతని ఆ బ్యాంకు బ్యాలెన్స్ నుండి దాదాపు 6 లక్షల పైచీలకు మాయమైనట్లు కూడా అటు బ్యాంకర్లు చెప్పడం జరిగింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ప్లస్ అతన్ని ఎక్కడైతే అరెస్ట్ చేశారో ఆ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో దీనిపై మనతో మాట్లాడడానికి అడ్వకేట్ సురేష్ గౌడ్ ఉన్నారు, అతన్ని అది కూడా మరిన్ని తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ కేసు మీరు చూశారు కదా, అసలు ఇలా ఏం జరిగిందంటారు? ఒక రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి బ్యాంకులో నుండి బ్యాంకు ఖాతా నుండి అది ఫోన్లు పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్నప్పుడు అందులోనూ ట్రాన్సాక్షన్ జరగడం అనేది క్లియర్గా నేరము. దీని వెనుక ఎవరున్నా
అక్కడి పోలీసు వారు వాళ్ళని పట్టుకొని వాళ్ళందరినీ తగు విధంగా శిక్షించి మహేందర్కు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. ఈ చట్ట ప్రకారము చాలా పెద్ద నేరం. కస్టడీలో ఫోన్లు ఉండగా ట్రాన్సాక్షన్ జరగడం అనేది ప్రతి ఓటీపీ వాడితేనే ట్రాన్సాక్షన్ జరుగుతుందని బ్యాంక్ వాళ్ళు చెప్తారు. కాబట్టి ఇది సైబర్ క్రైమ్ కింద కేసు కూడా బుక్ అయింది. దీని వెనుక ఎవరున్నా వదలకుండా వాళ్ళందరినీ శిక్షించాలి. చట్ట ప్రకారం కూడా ఇది నేరమే. సో చూసారా, ఈ కేసు వెనుక ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై విచారణ జరపాలి. అమౌంట్ విషయంలో ఎవరు తప్పుదారి పట్టించారు వారిపై చర్యలు తీసుకొని తన అమౌంట్ అదేవిధంగా తన గోల్డ్ కూడా మిస్ అయిందని ఆరోపిస్తున్నాడు. ఈ మొత్తం నగదు అదేవిధంగా అమౌంట్ కూడా నాకు ఇప్పించి న్యాయం చేయాలి. ఈ మొత్తం తతంగంలో ఎవరైతే పాత్రధారులు ఉన్నారో వాటిని కఠినంగా శిక్షించాలని కూడా వైద్య మహేందర్ కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.